హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సుబ్రహ్మణ్యేశ్వర రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. 5 రెడీ అయిపోయాను. ఇంకా స్టేషన్ కూడా వచ్చేసి SBHR. మనకు హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. మనకు బెంగళూరు నుంచి అయితే డైలీ 3 సర్వీసులు అండ్ ట్యూస్డే అండ్ థర్స్డే ఒక సర్వీసు మీకు పక్కన లిస్ట్లో ఇస్తున్నాను చూడండి. మీరు కూడా IRCTC వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బస్సులు కూడా చాలానే ఉన్నాయి బెంగళూరు నుంచి. సారీ, రెస్టారెంట్ సైడ్ చూస్తున్నారు కదా, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి లేడీస్కి సపరేట్గా అండ్ జెంట్స్కి అండ్ లాస్ట్లో దివ్యాంగులకి 3 పక్కనే ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ అయితే లేదు. మరి అంత ఘోరమా అంటే ఘోరము కాదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. నేను సింగిల్ కాబట్టి ఓకే ఎలాగో అడ్జస్ట్ చెప్పిన. నేను 3 అవర్స్ రెస్ట్ కూడా అక్కడే తీసుకున్నాను. రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది. మనకు బెంగళూరు నుంచి సుబ్రహ్మణ్య రోడ్డు నియర్లీ 290 కిలోమీటర్లు వస్తుంది. సో ఇక్కడ ట్రావెల్ టైం వచ్చేసి బెంగళూరు నుంచి ఇంచుమించు ఒక 7 నుంచి 8 గంటల మధ్యలోనే ఉంటుంది. సో స్టేషన్ బయట వచ్చాను. ఫస్ట్ అయితే మనము కుమారధార రివర్ దగ్గరికి వెళ్ళాలి. కుమారధార రివర్లో స్నానం చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బయట వచ్చి ఆటో అని అడిగాను, 300 రూపీస్ అడుగు. సో ఇక్కడ స్టేషన్ నుంచి కొంచెం ఆటో వాళ్ళని తప్పించుకొని ముందుకు వస్తే బస్సులు అయితే ఉన్నాయి. బెటర్ బస్సులో వెళ్ళడమే బెటర్. సో రైల్వే స్టేషన్ నుంచి మనకి ఇక్కడికి 13 కిలోమీటర్స్. సో 1 కిలోమీటర్ ముందే మనము ఇక్కడ కుమారధార రివర్కి వెళ్ళాల్సి ఉంటుంది. 30 రూపీస్ ఛార్జ్ చేశారు. బెస్ట్ బస్సులో రావడము. ఆటో వాడు చూసారు కదా, 300 రూపీస్ అడిగాడు. సో ఇప్పుడు వెళ్ళి మనం కుమారధారలో స్నానం చేసి ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంటే టెంపుల్, ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దాం. మార్నింగ్ ఎంత బాగుంది చూడండి. క్లైమేట్ ఎక్సలెంట్ క్లైమేట్. ఇవంతా స్టేస్. సారీ, నేను ఇక్కడ 1 కిలోమీటర్ అని చెప్పాను, 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. కుమారధార నుంచి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో వెళ్దాం రండి. ఈ మురుగురాలు అనేది మనం చేపల ఫీడింగ్కి అండ్ అక్కడ గంగా పూజ కోసం 50, ఇది 50, 100 రూపీస్ అనమాట. సరే ఫ్రెండ్స్, అన్న విఠల్ పాండురంగ హైదరాబాద్ నుంచి వచ్చారు. సో బస్లో పరిచయం జరిగింది. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. కాఫీ కూడా ఆఫర్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది కుమారధార. సో మనకు ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్కి అలా వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు అక్కడ లగేజ్ పెట్టుకునే క్లాక్ రూమ్ కూడా ఉంది. పైన మీకు చూడండి రూమ్స్ కావాలంటే పైన అక్కడే ఉన్నాయి. అండ్ లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్, టాయిలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నథింగ్ టు వర్రీ. సో ఫ్రెండ్స్, ఈ కుమారధార నదిలో స్నానం చేస్తే ఇక్కడ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే లెప్రసీ లాంటి మొండి వ్యాధులను సైతం ఎరాడికేట్ చేస్తుందంటే, అది నిర్మూలిస్తుంది అనేసి ఇక్కడ స్ట్రాంగ్ బిలీఫ్. అలాగే ఏ చర్మ వ్యాధినైనా నయం చేస్తుందన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నేను కూడా ఇక్కడ కుమారధారలో స్నానం చేసిన తర్వాత ఫిష్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా నది లోపలికి వెళ్తున్నారా ఏంటి అనేసి మనకు ఏమైనా వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు నిర్దేశించిన దానికంటే లోపలికి వెళ్ళారనుకోండి, ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకి ఇక్కడి నుంచి వాళ్ళు గమనిస్తూనే ఉండి విజిల్స్ వేస్తున్నారు. ఈ కుమారధార నదిలో స్నానం చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొన్ని రోజుల పాటు ఆరాధించిన వాళ్లకు దీర్ఘకాలంగా వేధిస్తున్న చర్మ వ్యాధులు నయం అవుతాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న కాషను. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు చూడండి, కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. సో జాగ్రత్తగా రండి. సో పవిత్ర స్నానం అయితే అయిపోయింది. సో ఇప్పుడు గంగా పూజ చేసుకొని టెంపుల్కి బయలుదేరదాం. అండ్ నేను ట్రెడిషనల్ డ్రెస్ అయితే వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, కుమారధారలో నా స్నానం అయిపోయింది. అలాగే గంగా పూజ కూడా చేసేసాను. నెక్స్ట్ చేపల ఫీడింగ్. గాడ్, ఎన్ని వచ్చాయి చూడండి. అస్సలు నేను ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చిన్నగా ఉంటాయి అనుకున్నాను. ఓ మై గాడ్. ఉమా మహేశ్వర్ పోలీస్ సార్ వెరీ ఫ్రెండ్లీ పోలీసింగ్. నేను రిక్వెస్ట్ చేయగానే ఫోటో తీయండి సార్ అంటే తీశారు. ఇక్కడ పోలీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. హెల్ప్ కూడా చేస్తున్నారు అందరికి. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓకే సుబ్రహ్మణ్యం. మన కుమారధార దగ్గర నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్. ఆటో అతను అయితే 40 రూపీస్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, అసలు మార్నింగ్ టైంలో వెనకాల ఆ మంచు, ఆ గోపురం పైన సూర్యుడు, ఆ హోలీనెస్ అనేది ఫీల్ అవుతున్నట్టుంది. ఆయన బ్లెస్సింగ్స్ నా మీద చిన్నగా ప్రసరిస్తున్నంత అనుభూతి అయితే కలుగుతుంది. టెంపుల్ ముఖద్వారానికి రైట్ సైడ్లో లగేజ్ రూమ్ ఉంటుంది. సో లగేజ్ రూమ్ దగ్గర నా బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఫ్రీ ఆఫ్ కాస్టే లగేజ్. ఫ్రెండ్స్, మీరు అక్కడ గుడికి లెఫ్ట్లో చూస్తున్నారు కదా,
సర్ప సంస్కార సేవా కౌంటరు. అక్కడ జనాలు కూడా ఇంతకుముందు చాలా రద్దీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గినారు. సో మనకి కుకే సుబ్రహ్మణ్య అంటేనే ఈ సర్ప సంస్కార సేవ అండ్ ఆశ్లేష బలి ఈ 2 పూజలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. అందులోనూ ఈ సర్ప సంస్కార సేవ చేయించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచినో దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. సో మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో 2 చోట్ల ఈ టికెట్స్ దొరుకుతాయి. కాకపోతే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గుడి దగ్గర టికెట్లు దొరుకుతాయని నమ్ముకొని మాత్రం ఇక్కడికి రాకండి. సర్ప సంస్కార సేవ టికెట్ ప్రైస్ వచ్చేసి 4200, ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అనమాట. ఇది 2 రోజుల పూజ. ఆశ్లేష బలి టికెట్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. మనకు టెంపుల్ వెబ్సైట్లో ఈజీగానే దొరుకుతుంది. ఈ సర్ప సంస్కారం దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుంది. ఈ పూజ గురించి ఇది మనం ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలుసో తెలియక మనం పాముని చంపినట్లయితే ఇప్పుడు ఈ పూజ ద్వారా ఆ పాముల యొక్క ఆత్మను శాంతింపజేయడం అన్నమాట. అలాగే ఈ నాగదోషం తొలగిపోయి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయి మనుషుల మీద బంధాలు, దాంతో పాటు మనకు ఎటువంటి అపాయాలు లేకుండా ఈ పూజ చేస్తుందని చాలామంది బిలీవ్ చేస్తారు. చాలామందికి అలా జరిగిందంట. ఇక్కడ ఎంతోమంది మనము చూస్తుంటే ఈ టెంపుల్ ఆ పూజ చేసుకున్న తర్వాత మాకు చాలా మంచిగా అయింది, మేము చాలా బాగుపడ్డామని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా నేను ఇక్కడ చూసి ఇక్కడ చూడండి ఆ క్యూ దగ్గర కూడా పోటీ ఉన్నారు. అండ్ అది మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మాకు చాలా జరిగింది, మాకు చాలా మంచి జరిగింది అనేసి. సో ఆ టికెట్ దొరుకుతుందా లేదా చూడాలి. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే మాత్రం 1 మంత్ వరకు టికెట్స్ లేవు. ఆశ్లేష బలి పూజ కూడా లేదు. ఇక్కడ కౌంటర్ దగ్గర ఒకసారి ట్రై చేయమన్నా. సింపుల్గా ఈ నాగదోషం వల్ల కలిగే అడ్డంకులన్నీ తొలగిపోయి లైఫ్ మంచిగా మారాలని ఈ పూజ చేస్తారు. మీరు ఎక్కడ చూస్తున్నది గుడి మెయిన్ ఎంట్రన్స్. రైట్ సైడే మనకు ప్రసాదం కౌంటర్ ఉంది. ఫ్రెండ్స్, మనం గుడి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో అంటే గర్భగుడి వెనకాల మనకి చూడండి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పెషల్ నోటీస్ టు డెవోటీస్. అండ్ మనం పైన చూసుకోవచ్చు గుడి టైమింగ్స్. దర్శనం మార్నింగ్ 6:30 AM to 1:30 PM, అండ్ మధ్యాహ్నము 3:30 PM to 8:30 PM, అండ్ మహామంగళహారతి మధ్యాహ్నం 12 గంటలకు అండ్ రాత్రి 7:30 అనమాట. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. సర్ప సంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేష బలి, మహాపూజ, చావాల, అభిషేక సేవాస్ ఆర్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ఫోర్నూన్ ఓన్లీ. మధ్యాహ్నం లోపల ఇవన్నీ ఉంటాయంట. కాబట్టి భక్తులకు విన్నవించుకోవడం ఏమనగా మీకు కేటాయించిన సమయానికి ముందే రెసిప్ట్స్ తీసుకోండి. అదే మనం ముందే అనుకున్నాం కదా, మనం ముందే బుక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి, హడావిడి లేకుండా, ఇబ్బంది పడకుండా. అండ్ ఆ పక్కనే చూడండి ఆలయంలో ఇంకా చాలా సేవలే ఉన్నాయి. 25,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చాలా సేవలు ఉన్నాయి. ఒక బోర్డులో 2వ పాయింట్ చూడండి, ఏ రోజు ఏ సేవలు చేయాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో మనం ఆన్లైన్లో ఎలాగో బుక్ చేసుకుంటాం కాబట్టి ఆ సేవ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో కాబట్టి అది ఇబ్బంది అయితే లేదు. సో ఇది చూడండి ఇక్కడ సంకల్ప మందిర గర్భగుడికి మనకు లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇక్కడ దీని పక్కన ఈ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ దారి ఆది సుబ్రహ్మణ్యంకి వెళ్ళే దారి అనమాట. అది సర్ప సంస్కార సేవ ఏదైతే ఉందో దాంతో పాటే నాగప్రతిష్ఠ సేవ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం సపరేట్ గా అయితే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాగప్రతిష్ఠే కావాలి అనుకుంటే మాత్రం 400 ఛార్జ్ చేస్తారు. మనకు ఆ క్యూ లైన్ల వరకు ఎలాగో వీడియో పర్మిషన్ ఉంది. ఇప్పుడు దర్శనం అయిపోయింది, నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను గర్భగుడి పక్కనే. ఇక ఆలయంలో కంపల్సరీగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. కోస లింగమ్మన్న గుడి. ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మనం ఏ సేవ బుక్ చేసుకున్నా పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కేవలం మనము అక్కడ కూర్చొని పూజ చేయాలి. అండ్ వాళ్ళ సంకల్పం చెప్పినప్పుడు మాత్రం మనం మనసులో మన సంకల్పం ఏదైతే ఉందో అది చెప్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అది గుడి లోపల నుంచి మనం ఇట్లా వెళ్ళేదారి అనమాట, ఆది సుబ్రహ్మణ్యంకి వెళ్ళేదారి. సో మనం ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యం దర్శనానికి వెళ్తున్నాం. సో ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడ చూస్తున్నారు కదా బోర్డు, వే టు ఆది సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది తర్పణ నది. ఇక్కడ పక్కనే ఉంది కదా, సర్ప సంస్కార సేవ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడే స్నానం చేస్తారు. వాసుకి ఇక్కడ తపస్సు చేయగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే ప్రత్యక్షమయ్యారంట. ఇక్కడ రైట్ వెళ్తే సర్ప సంస్కార యాగశాల, అండ్ లెఫ్ట్ శ్రీ ఆది సుబ్రహ్మణ్య దర్శన. సో ఇక్కడ మనకు గర్భాలయంలో పాముల పుట్ట పైన నాగేంద్రుడి పడగా ఉంటుంది ఫ్రెండ్స్. పుష్ప ఉద్యానవనం. సో ఫస్ట్ ఉద్యానవనంలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మెర్జ్ అయిపోయారనమాట. వాసుకి సర్పరాజు వాసుకితో మెర్జ్ అయిపోయిన సుబ్రహ్మణ్య స్వామి. సో సుందరమైన స్పిరిచువల్ గార్డెన్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ పార్క్లో అలాగొద్దాం, ఆ గేట్ దగ్గర నుంచి ఈ గార్డెన్లోకి వద్దాం. సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఈ నదిలో రాళ్ళు పెడుతున్నారు కదా, ఇది ఏంటి అని విచారించగా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇల్లు కట్టాలని కోరుకుంటారు కదా, ఇల్లు కట్టాలని ఆ సంకల్పం చేసుకుని ఇక్కడ వచ్చి ఆ నదిలో రాళ్ళు అలా వేరిస్తే ఆ
ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట. దానికోసం అక్కడ అందరూ చూడండి రాళ్ళు వేరు. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ టెంపుల్లోని సేవల లిస్టు. హయ్యెస్ట్ వచ్చేసి రంగపూజ 500 రూపీస్, క్షీరాభిషేక 30 రూపీస్, మంగళహారతి 5 రూపీస్, హన్నుకాయ అంట ఫర్ ఈచ్, ఇది ఒకటి లీస్ట్ 1 రూపీ అంట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకు టెంపుల్ లోపల మొబైల్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ నుంచి టెంపుల్ బయట నుంచి చూసాను చూడండి, స్వామివారి గర్భాలయం అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడు మనము గార్డెన్లోకి వెళ్దాము. గార్డెన్లోకి వెళ్ళి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం ఈ 2 ఆలయాలను దర్శించుకుంటేనే మనకు ఫలితం దక్కుతుంది. తప్పకుండా మనమైతే ఈ 2 ఆలయాలను దర్శించాలి. ఉమామహేశ్వర కుమార మనం గుడి గురించి తెలుసుకుందాము. సో ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇది 5000 సంవత్సరాల నాటి పుణ్యక్షేత్రం. సో మనకు పరశురాముడు 7 పవిత్ర స్థలాలు ఏవైతే ఆయన నిర్మించారో అందులో ఒకటి. సో ఇది పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. అలాగే మీకు వాసుకి గురించి తెలుసు కదా, అది పాముల రాజు వాసుకి. తర్వాత వాసుకి పరివారం అంతా సుబ్రహ్మణ్య స్వామి శరణు వచ్చారు. ఎందుకంటే మనకు విష్ణుమూర్తి వాహనం ఏదైతే ఉందో గరుడ నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళు శరణు వేడుకోవడం జరిగింది. సో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మనకు పాము రూపంలో దర్శనమిస్తారు. సో ఎందుకంటే ఈ వాసుకి అనేది అంతర్లీనం అయిపోయిందనమాట, దానిలో మెర్జ్ అయిపోయిందనమాట సుబ్రహ్మణ్య స్వామిలో. కాబట్టి ఎటువంటి సర్పదోషాలైనా, అది ఎలాంటి సర్పదోషాలైనా మనకు ఈ టెంపుల్కి రావడం వల్ల, సర్పదోష పూజలు చేసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ టెంపుల్. సో వాసుకినే ఇక్కడ మెర్జ్ అయిపోయింది కాబట్టి, దేవుళ్ళు అంతర్లీనం అయిపోయింది కాబట్టి మన దేశంలో ఇంకా ఈ ప్లేస్కి, ఈ పుణ్యక్షేత్రానికి మించిన పుణ్యక్షేత్రం లేదు నాగదోషాలను నివారించడం. అలాగే ఇక్కడ నాగమండల అనే ఆచార్య నృత్యం అంటే రైచువల్ డ్యాన్స్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూసారు కదా, చుట్టూ అందమైన కొండల మధ్య కుమారధార నదీ తీరంలో ఎంతో ఆధ్యాత్మికతో వెల్లువెరుస్తూ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రదేశానికి ఇంకొక గొప్ప విశిష్టత కూడా ఉంది. అదేంటంటే మన కుమారస్వామి వినాయకుడు రాక్షసుడు పాలకుడైన తార మరియు సూర ఈ ఇద్దరిని, ఈ రాక్షస పాలకుల్ని ఇక్కడ దగ్గరలోని కుమార పర్వతం దగ్గర సంహరించారంట. సో సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడి కుమార్తె దేవసేనను ఇక్కడే వివాహం ఆడాడంట. సో ఇక్కడ అందరూ దేవుళ్ళు ఆయన వివాహానికి హాజరయ్యారంట. దేవతలంతా వచ్చిన తర్వాత ఈ ప్రదేశానికి కొన్ని దైవిక శక్తులను కూడా ప్రసాదించారంట. సో అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది, నేను జనాలు కూడా అక్కడ మాట్లాడుకుంటే చూస్తూ ఉన్నాను, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అండ్ మనకు కూడా బయట కూడా చాలామంది కుకే సుబ్రహ్మణ్యం అనేసి మీరు కూడా వినే ఉంటారు. అది ఫ్రెండ్స్ ఈ ప్రదేశం యొక్క గొప్పతనం. అండ్ ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా ఈ టెంపుల్లో మనకు ప్రధానంగా వినిపించే 2 పూజా ఆచారాలు, ఒకటి ఆశ్లేష బలి అండ్ రెండవది సర్పదోష నివారణ పూజ. ఈ 2 చాలా ప్రసిద్ధి చెందినవి. మీరు చూసారు కదా ఆన్లైన్లో, ఫోన్ నాట్ అలౌడ్, ఆయన కొంచెం డేర్ చేసి చేయాల్సి వచ్చింది. మనకు దర్శనం కంటే కూడా ఈ ఆశ్లేష బలి పూజ లైన్ అయితే చూసారు, చాలా పెద్ద లైన్ ఉంది. మనకు దర్శనం అయితే ఒక 5 మినిట్స్లో అయిపోయింది దర్శనం. బట్ అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ పూజలు ఇక్కడ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే టైం చూసుకోండి. ఇక్కడ వచ్చి హడావిడి మనకు ఇప్పుడు నాకంటే టైం లేదు కాబట్టి దర్శనం చేసుకున్నాను, నేను అర్చన చేయించాను అంతే. సో మీరు మాత్రం ఈ సేవలు ఏదైతే మీరు ఈ పూజా ఆచారాలను ఏదైతే మీరు చేయించాలనుకుంటున్నారో, అది ఆశ్లేష బలి కానీ లేదా సర్పదోష నివారణ కానీ చేయాలని అనుకుంటున్నారు, మీరు టైం మాత్రం మైండ్లో పెట్టుకొని రాకండి. ప్రశాంతంగా వచ్చి ఒక్కరోజైనా స్టే చేసి టైం చూసుకొని ఆ పూజను చేసుకొని వెళ్ళండి. హడావిడిగా వస్తే మాత్రం ఇక్కడ ఇంపాసిబుల్. పైగా మంగళవారం అంటే కొంచెం జనాలు ఇక్కడ మంగళవారం. ఇంకోటి ఏమంటే మనము కుకే సుబ్రహ్మణ్యం నేను లాస్ట్ ఎందుకు ప్లాన్ చేసుకుంటే మా అన్న చెప్పాను కదా, మా అన్న క్లియర్గా చెప్పాడు ఈ టెంపుల్ గురించి. రెగ్యులర్గా మా అన్న ఈ టెంపుల్కి వస్తూనే ఉంటారు వీలు దొరికినప్పుడల్లా. తను చెప్పిందంటే మనము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళకూడదంట. సో అది ఒకటి. రెండవది మంగళవారం నాన్ వెజ్ అస్సలు ముట్టవద్దు అనేసి అన్నారు. సో మన మంచిగా కాబట్టి, మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ 2 మనం పాటించాల్సి ఉంటుంది. సో రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే నిన్న నేను అలాంటి వైబ్రేషన్స్ ఫస్ట్ శ్రీకృష్ణ టెంపుల్లో ఫీల్ అయ్యాను, తర్వాత మనకి కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఫీల్ అవుతున్నాను.
సో రియలీ ఐఎమ్ బ్లెస్డ్. ఆశ్లేష బలి అంటే నల్లపాము నుండి రక్షణ కోరుకునే ప్రార్థన అనమాట. ఇక సర్పదోష నివారణ అంటే ఇంకా పాము దేవుడిని ఏదైనా శాపాన్ని తొలగించేయడం అనమాట. ఇంకా అల్టిమేట్ అనమాట ఆ పూజ. సో ప్రధానంగా ఈ 2 పూజలు. సో కేవలం ఇది సర్పాలకు సంబంధించిందేనా, సర్పదోషం ఉన్న వాళ్ళేనా అంటే లేదు, సర్పదోషం ఉండే వాళ్ళు అది చేసుకోవచ్చు. లేదా ఆశ్లేష బలి అంటే ఇంకా ఇంతకుముందు మనం స్టార్టింగ్లోనే మీతో అన్నాను కదా, ఇంక వేరే అడ్డంకులు ఏదన్నా ఉన్నా కూడా, సో కేవలం సర్పదోషాలు అనే కాదు, వేరే ఇతర ఏ అడ్డంకులు ఉన్నా కూడా మనకు తొలగిపోతాయంట. ఫ్రెండ్స్, మనకి ఏ సేవ అయినా 30 నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది అంతే. మనకు ఈ సేవలు అయిపోయిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలి, ముందే దర్శించుకోకూడదు. సో అన్ని నియమాలు వాళ్ళు చెప్తారు మనకు, ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే దర్శనం అంతా చాలా మంచిగా జరిగింది. ఫస్ట్ మా అన్నకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. జయ అన్నకు నన్ను ఫాలోఅప్ చేసుకొని ఈ స్పెషల్ డే మంగళవారం ఏళ్ళు అక్కడ బాగుంటుందని చెప్పి నాకు గైడెన్స్ ఇస్తూ దర్శనం చేయించిన మా అన్నకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆ సుబ్రహ్మణ్య స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటాను. సో మీరు ఎవరైనా వచ్చేట్టుగా ఉంటే ముందు ధర్మస్థలకి వెళ్ళడానికి నుంచి 55 కిలోమీటర్స్ ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ డాడీ అయిన ఈశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత వాళ్ళ అబ్బాయిని దర్శనం చేసుకోవచ్చు మీరు. సో చాలా వరకు అంటున్నది ఏమంటే ఇక్కడ కొందరు ఏమంటే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి మళ్ళీ ధర్మస్థలకి వెళ్తున్నారు. సో మేబీ అది రైట్ కాదంటున్నారు. సో ఏదైనా కానీ ధర్మస్థలం ముందు వాళ్ళ డాడీని దర్శనం చేసుకుని ఇక్కడికి రావడం బెటర్. అది ఫ్రెండ్స్, ఫస్ట్ ధర్మస్థల పెద్ద ఆయన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గరికి రావడం బెటర్ నా ఒపీనియన్. సో మీ కన్వీనియన్స్ బట్టి మీరు చూసుకోండి. ఇది చెప్పేది విషయం అయితే చెప్పాను, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి. తర్వాత మీ ఫీజబిలిటీని బట్టి మీరు చేసుకోండి. అండ్ నాతో పాటు మీ వీడియో చూస్తున్న మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఉండాలి, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక చిన్న క్లారిఫికేషను. మనం ఈ గుడిలో ఏదైనా ఒక సేవ చేయించుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తర్వాత వేరే ఏ గుడిలోని దేవీ దేవతలను దర్శించకూడదంట. అలాగే మంగళవారం నాన్ వెజ్ ముట్టద్దంట. సో మీరు అక్కడ చూస్తున్నది ఓకే సుబ్రహ్మణ్య స్వామి బస్ స్టాప్. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సుబ్రహ్మణ్య ఆయన బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి. అండ్ జై హింద్. సైనింగ్ ఆఫ్ యువర్స్ దేవ్.